మీకు సమాధానం కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. మీలో ఒకనికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగురా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును గదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయం సహించుట మేలు గదా. దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు గదా. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, అడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఈ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదురా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించునుగాక.